దేవుని యొక్క దృష్టిలో రెండే గుంపులు: దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేవారు, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చలేని వారు. ఏ గుంపులో ఉంటావో మనం నిర్ణయించుకోవాలి. ప్రభు యొక్క చిత్తము చేయగలుగుతా, ప్రభు చిత్తాన్ని నెరవేర్చగలుగుతున్నావు అంటే దేవుని యొక్క మార్గంలో ఉన్నావు, అది నిత్య జీవంలోకి నడిపిస్తుంది. ప్రభువు చిత్తం నెరవేర్చలేకుండా ఇంకా లోకము ద్వారా లోకాశల్లో ఇంకా ఈ లోకం యొక్క జ్ఞానములోనే ఉంటున్నావా? మరి నీ దారి ఏంటో దేవుడు ముందే చెబుతున్నాడు. ఈరోజు మన హృదయాలను కడుక్కునే అవకాశం దేవుడు ఇస్తున్నాడు. నువ్వు ఆలోచన చేసుకో, ఒకసారి ఆలోచన చేసుకో. దేవుని దగ్గర నేను ఏమి కోరుకొని వస్తున్నాను, నాకేం కావాలని వస్తున్నాను, ఆయన చిత్తాన్ని నెరవేర్చాలని నా హృదయాన్ని నేను ప్రేరేపించుకుంటున్నానా, లేదా నా చిత్తాన్ని ప్రభు దగ్గర మోకరించి ప్రార్థన చేసే, దేవా నీ చిత్తము కాదు నాకు కావలసిన నాకు ఇవ్వని ప్రార్థన చేసే బిడ్డలుగా ఉన్నామా? చిత్తం నెరవేర్చబడాలి. మన సంఘములో క్రీస్తు వెలుగై ఉండాలి. కేవలం మాటల ద్వారా కాదు, మన కార్యాల ద్వారా, మన జీవన విధానం ద్వారా కలిగి ఉండాలి.